చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి యాత్రపై టీడీపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. త్వరలో చేపట్టే ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. భువనేశ్వరి వల్ల మహిళల సానుభూతి ఎక్కువగా పొందొచ్చన్నది టీడీపీ నేతల నమ్మకంగా ఉంది. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి యాత్రపై టీడీపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. త్వరలో చేపట్టే ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. భువనేశ్వరి వల్ల మహిళల సానుభూతి ఎక్కువగా పొందొచ్చన్నది టీడీపీ నేతల నమ్మకంగా ఉంది. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి యాత్రపై టీడీపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. త్వరలో చేపట్టే ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. భువనేశ్వరి వల్ల మహిళల సానుభూతి ఎక్కువగా పొందొచ్చన్నది టీడీపీ నేతల నమ్మకంగా ఉంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. స్వాతి, మనం చూసుకోవచ్చు, ఏదైతే చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో రిమాండ్ అనుభవిస్తున్న సమయంలో 41 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు చూసుకుంటే టీడీపీ శ్రేణులందరూ కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారని చెప్పుకోవాలి. పూర్తిగా చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో ఉండగా మొన్న రీసెంట్ గా విదేశ్ బ్యాక్ ములాఖాత్ అయిన కుటుంబ సభ్యులందరికీ కూడా చంద్రబాబు ఒక దిశానిర్దేశం అయితే చేశారు. ఇప్పటి వరకు కూడా కేసు చుట్టూ తిరుగుతున్నారు కానీ ప్రజాక్షేత్రంలో ఉండట్లేదని చెప్పేసి, ప్రజాక్షేత్రానికి వెళ్లాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచన మేరకు పూర్తిగా ఏదైతే నారా భువనేశ్వరిని ప్రజాక్షేత్రంలో పెడితే మంచి జోష్ వస్తుంది కార్యకర్తలందరికీ అని చెప్పేసి, ఎందుకంటే పూర్తిగా నారా భువనేశ్వరి మీద ఆధారపడి ఉన్నటువంటి కేడర్ అంతా కూడా వారు మహిళలకు చాలా బలమైన మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు. ప్రతి మీటింగ్ లో కూడా నారా భువనేశ్వరి వెళ్ళి ఒక రకమైన ఇన్స్పిరేషనల్ స్పీచ్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని కావాలని కేసులు పెట్టి ఇరికించి ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్షపూరితమైన ఆ విధానాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో నారా భువనేశ్వరి చాలా చాకచక్యంగా ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవాలి. ఎన్టీఆర్ తనయురాలుగా ఆమెకు ఒక చరిష్మా ఉంది. ఆ చరిష్మాతోనే ఈ రోజున చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా ఈ రాజకీయ వ్యవసత్వాలని పులికిపుచ్చుకున్నటువంటి భువనేశ్వరి పూర్తిగా మంచి ఒక లీడర్ గా ఎదగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సీనియర్లు అందరూ భావించిన నేపథ్యంలో ఇప్పుడు ఒక యాత్రని తీసుకొస్తున్నారు. పూర్తిగా 21వ తారీఖున టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అంతా కూడా వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడే మనకు తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం భువనేశ్వరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోకి వెళ్ళి జోనల్ కమిటీల్లో భాగంగా జోన్ స్థాయిలో భారీ స్థాయి బహిరంగ సభలను ఏర్పాటు చేసి మహిళలందరినీ కూడా ఒక చోట కూడగట్టి భువనేశ్వరికి మంచి మద్దతు తెలిపే విధంగా మొత్తం అంతా కూడా కార్యాచరణ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ చంద్రబాబు అరెస్టు అనంతరం అకాల మరణం చెందినటువంటి వారందరికీ కూడా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా పలకరించి వారికి సంఘీభావంగా కూడా తెలుపుతారని చెప్పేసి భువనేశ్వరికి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భువనేశ్వరిని తిప్పి ఏదైతే సింపతి పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో దాన్ని గెయిన్ చేయాలని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా భావిస్తున్నట్లుగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో భువనేశ్వరిని తిప్పితే ఇదంతా కూడా వస్తుందని చెప్పేసి టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తిరిగితే భువనేశ్వరి
మంచి పొజిషన్ వస్తుందని ఏదైతే టీడీపీ శ్రేణులు భావిస్తున్నారో అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది మరి కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. ఏదైతే టీడీపీ శ్రేణుల్లో మహిళలు ఎస్పెషల్లీ మహిళలు మాత్రం డెఫినెట్ గా భువనేశ్వరికి అట్రాక్ట్ అవుతున్నారని చెప్పుకోవాలి. మనం గతంలో చూసుకున్నట్లుగా ఇక్కడ ఈస్ట్ గోదావరిలో కూడా జగ్గంపేట సీతానగరంలో కార్యక్రమాల్లో భాగంగా మహిళల్ని చాలా ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు. ఈ నేపథ్యంలోనే నారా భువనేశ్వరి యాత్రలు సక్సెస్ అవుతాయని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా భావిస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.